హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ బాబాయ్. ఈరోజైతే మనం స్విగ్గీలో మనకి హాఫ్ డేకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు టైం వచ్చేసి 5:20 అయితే అయ్యింది. మనం 5:20కి స్విగ్గీలో ఆన్లైన్లోకి వెళ్ళి మ్యాక్సిమం ఒక 10:40 వరకు చేస్తే మనకి ఈ 6 అవర్స్కి వచ్చేసి మనకి అమౌంట్ ఎంత అయితే వస్తుంది, స్విగ్గీలో హాఫ్ డే చెయ్యొచ్చా లేదా ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో కనుక మనకి 1K వ్యూస్, 100 లైక్స్, 50 కామెంట్స్ కనుక వస్తే మీకు నెక్స్ట్ ఒక ఫుల్ డేకి స్విగ్గీలో ఎంత వస్తుంది ఏంటి అనేది నేను మీకు త్వరలో చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఇప్పుడైతే మనం స్విగ్గీ ఆన్ చేసి స్విగ్గీలో డ్యూటీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం స్విగ్గీలో ఆన్లైన్లో పెట్టాము యాప్ వచ్చేసి. మనకి స్విగ్గీలో ఎంత వస్తుంది, ఈ 5 గంటలు 6 గంటల్లో మనం పనిచేస్తే ఈ స్విగ్గీలో పార్ట్ టైం చెయ్యొచ్చా చేయకూడదా, మనకి ఏమన్నా లాస్ ఉంటుందా, ప్రాఫిట్ ఉంటుందా, పర్లేదా, ఏ వర్క్ అయినా అని చెప్పి మీకు చూపిస్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇక మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసి 81 రూపీస్ అయితే పడింది. డిస్టెన్స్ వచ్చేసి 7 కిలోమీటర్స్ అయితే పడింది. మనం ఆర్డర్ని యాక్సెప్ట్ కొడదాం. యాక్సెప్ట్ కొట్టి మనం ఇప్పుడైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసాము. మనకు వచ్చేసి 61 రూపీస్ అయితే వచ్చింది. 5 మినిట్స్ అయితే మనం ఇక్కడ వెయిట్ చేస్తే మనకు వచ్చేసి 21 రూపీస్ రిటర్న్ అయితే వస్తుంది అమౌంట్. మనం చేయాల్సిందల్లా ఇక్కడ ఇంకా 4 మినిట్స్ 60 సెకండ్స్ అయితే వెయిట్ చేస్తే మనకు 21 రూపీస్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. మనకు వచ్చేసి సెకండ్ ఆర్డర్ అయితే పడింది అన్నమాట. మనం ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఐడియల్ కిచెన్ నుంచి పడ్డది మనకు ఆర్డర్ వచ్చేసి. ఓకే, మనం అయితే రెస్టారెంట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు రీచ్డ్ పికప్ లొకేషన్ అయితే నొక్కేద్దాం. మనం ఆర్డర్ అయితే తీసుకున్నాము ఐడియల్ కిచెన్ నుంచి. మనకి డిస్టెన్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, 1 కిలోమీటర్ అయితే పడింది. వెళ్ళి మనం సెకండ్ ఆర్డర్ డెలివరీ అయితే చేసి వచ్చేద్దాం ఫ్రెండ్స్. మనం ఆర్డర్ డెలివరీ అయితే చేసేసామన్నమాట. డెలివరీ కంప్లీట్ అయితే కొట్టేద్దాం. మనకు వచ్చేసి 1 కిలోమీటర్కి వెళ్ళి డెలివరీ చేసినందుకు 26 రూపీస్ అయితే వచ్చినాయన్నమాట. మనం వచ్చేసి నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం. మనకి వెంటనే 3 ఆర్డర్ అయితే వచ్చి 3 ఆర్డర్ పడిపోయింది అన్నమాట. KFC నుంచి అయితే పడ్డది మనకి 3 ఆర్డర్ వచ్చేసి. యాక్సెప్ట్ అయితే చేసేద్దాం ఆర్డర్ మనం. ఓకే, ఇంకా రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇగో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇది 900 మీటర్స్ అయితే పడింది. మనం అయితే KFC నుంచి ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే వెళ్ళి డెలివరీ చేసేద్దాం. మనది 3 ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది, డెలివరీ చేసాము. నేను నొక్కేద్దాం. మనకి 3 ఆర్డర్కి ఈ 900 మీటర్స్ వచ్చినందుకు మనకైతే 20 రూపీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 4వ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి మనకి 4th ఆర్డర్ అన్నమాట. ఇంకా మీకు ప్రతిదీ అలాగా రికార్డ్ చేసి పెడితే వీడియో లాంగ్ అయిపోతుందని రికార్డ్ చేయలేదు. 4th ఆర్డర్ అయితే మేము ఆల్రెడీ డెలివరీ కూడా చేసాను. ఇన్స్టామార్ట్ ఆర్డర్ అయితే పడింది. మనకి దీనికి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటని చూద్దాం. మనకైతే 23 రూపీస్ అయితే వచ్చింది ఆర్డర్కి. మరి నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం.
మనకైతే వచ్చేసి 5వ ఆర్డర్ అయితే పడిపోయింది అనమాట. కేఎఫ్సీ నుంచి పడ్డది మళ్ళీ మనకు వచ్చేసి. దీన్ని అయితే యాక్సెప్ట్ చేద్దాం. మనమైతే ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి 5th ఆర్డర్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మనకి అమౌంట్ వచ్చేసి 5th ఆర్డర్కి ఎంత వచ్చిందంటే 22 రూపీస్ అయితే వచ్చింది 1.5 కిలోమీటర్కి. మరి మనం నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం వెంటనే. హాయ్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి 6వ ఆర్డర్ అయితే పడ్డది అనమాట. 91 రూపీస్ అయితే వస్తుంది. ఆర్డర్ అయితే మనం యాక్సెప్ట్ చేద్దాము. ఇప్పుడైతే మనం రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాము. నేను ఇప్పుడైతే డెలివరీ చేస్తాకి కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. మనం డెలివరీ అయితే చేసాం ఫ్రెండ్స్. మనకి అమౌంట్ వచ్చి ఎంత వస్తుంది ఏంటని చూద్దాం. మనకి వెంటనే ఇంకో ఆర్డర్ అయితే పడిపోయింది. ఆర్డర్ వచ్చేసి మనకి పంజాబీ పరత హౌస్ అంట. మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనకి మల్టీ ఆర్డర్ అయితే పడింది. మనం ఒకసారి 2 ఆర్డర్లు పడ్డాయన్నమాట. వెళ్ళి మనం పికప్ తీసుకున్నాం. ఇప్పుడే చేస్తాం వెళ్ళి డెలివరీ అయితే చేసేద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసామన్నమాట. మనకు పడ్డ 2 ఆర్డర్లోని దాంట్లో మన ఫస్ట్ ఆర్డర్కి వచ్చి అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. మనకి ఫస్ట్ ఆర్డర్కి అయితే 65 రూపీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం. ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. మనం దీనికి ఎంత వచ్చింది ఏంటి చూద్దాం. మనకి ఈ ఆర్డర్కి వచ్చేసి మనకి 104 రూపీస్ అయితే వచ్చింది. మరి నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళిపోదాం వెంటనే. ఓకే, మనకి ఆర్డర్ అయితే పడ్డది. దీన్ని యాక్సెప్ట్ చేద్దాం చేసి మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం అయితే వచ్చేసాం, పికప్ చేసుకున్నాం. ఫుడ్ వచ్చేసి చేపల పులుసు అంట. వెళ్ళి డెలివరీ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఈ డెలివరీ అయితే పూర్తి చేసేద్దాము. మనకి దీనికి వచ్చేసి అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. మనకు వచ్చేసి 80 రూపీస్ వచ్చింది. మనం ఇంకా ఆఫ్లైన్ పెట్టేద్దాం ఈ వాళ్ళకి డ్యూటీ. మీకు ఎంత వచ్చింది అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇంటికి వెళ్ళి. ఫ్రెండ్స్ మనం వచ్చేసి మనం అమౌంట్ ఎంత చేసామంటే నిన్న వచ్చేసి మనం 16 ఆర్డర్లు అయితే చేసాము. ఎంత 520 నుంచి 940 వరకు అయితే చేసాము. 1040 వరకు ఉందాం అనుకున్నాం. కాకపోతే ఎందుకు లాంగ్ అయిపోతుంది, మనకి కొంచెం వర్క్ ఉండి వచ్చేసాం అనమాట. ఇదిగో మనం చేసింది అయితే మనం చేసిన ఆర్డర్లు అయితే ఇవన్నీ మనం చేసిన ఆర్డర్లు అనమాట. టోటల్ అమౌంట్ అయితే 1368 రూపాయలు వచ్చింది. దాంట్లో మనం మార్నింగ్ చేసింది 587 రూపాయలు ఉంది. అది చూశారు కదా మీరు స్టార్టింగ్లో వీడియోలో చూడండి, కనిపిస్తుంది 587 రూపాయలు ఉంటుంది దాంట్లో. మనకి దీంట్లో వచ్చేసి మనకి ఇన్సెంటివ్ వచ్చేసి 185 రూపాయలు అయితే ఇన్సెంటివ్ యాడ్ అయింది. మనకి బోనస్ అయితే 316 రూపాయలు వచ్చింది. అంటే మనం 1368 రూపాయల్లో మనం నిన్న మార్నింగ్ ఉన్న 587 రూపాయలు తీసేస్తే మనం చేసింది ఎంత అంటే చూపిస్తాను. అది కూడా మీకు క్యాల్కులేటర్ వేసి 1368లో మైనస్ 587 రూపాయలు తీస్తే మనం వచ్చేసి నిన్న వర్క్ చేసింది డ్యూటీ సమయంలో మనకు వచ్చేసి 781 రూపాయలు అయితే చేసామన్నమాట. మనం వర్క్ చేసిందల్లా 5:20 నుంచి 9:40 వరకు చేసాం. అంటే 4 అవర్స్ చేసాం. మనం 4 అవర్స్కి మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 781 రూపాయలు చేసాం ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే వెంటనే మన ట్రైనింగ్ బాబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక స్విగ్గీలో ఫుల్ డే ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన వీడియో కింద కామెంట్ చేయండి.